హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. చూడండి, ఇది నల్లడిది. ఇది ఏంటో మీకు తెలుసా? మా హస్బెండ్ ఒక కవర్లో తెచ్చాడు, నల్లగా ఉంది. తెచ్చే వరకు అదేంటో కూడా తెలియదు నాకు. అది తెచ్చాక తెలిసింది అది తాటికాయ, తాటి పండు అని. మా అత్తమ్మ కూడా ఉంది మాతోనే. తనకు తెలుసు అన్నట్టు ఇది. చిన్నప్పుడు వాళ్ళు తినేవాళ్ళట. ఇది తినేవాళ్ళంటే ఎలా తింటారో అనుకున్నాను. కొద్దిసేపు అయ్యాక స్టవ్ మీద పెట్టి కాలుస్తుంది. చిన్నప్పుడు వాళ్ళేమో కట్టెల పొయ్యి మీద పెట్టి మొత్తం రౌండ్గా నల్లగా కాల్చేవారట. ఇంకా ఫస్ట్ కాలుస్తున్నప్పుడే ఏముంటుంది దాంట్లో, కొబ్బరి బోండనా లేకపోతే ఏముంటుంది అన్నట్టు మైండ్లో ఎన్నో తిరుగుతున్నాయి. ఇంకా అది కాలుస్తుంటే కూడా ఏదో రకమైన వాసన వస్తుంది. ఏమో చేస్తాలో, ఏమో వాసన వస్తుంది, వంటనా ఏంటి అని పోయి చూస్తే ఈ నల్లడిది స్టవ్ మీద పెట్టి కాలుస్తుంది అన్నట్టు. ఇంకా నల్లగా అయిపోయింది. అలా పక్కన పెట్టింది. కాసేపు అయినాక అంటే చల్లారినాక ఆ పొట్టు తీస్తుంది అన్నట్టు. చూడండి, ఇలా పొట్టు తీస్తుంది. చల్లగా బయట పొట్టు మొత్తం చల్లగా అయినాక పొట్టు తీస్తాను అన్నట్టు. పొట్టు తీస్తుంటేనే లోపల కూడా వేడిగానే ఉందట. అయినా కూడా అలా పొట్టు ఒక్కొక్కటిగా తీస్తుంది. మొత్తం నల్లది కాలింది కదా, అదంతా తీసి లోపల ఏముంటుంది అని అనుకున్నాను నేనైతే. బోర్ ఉంది కదా పెద్ద, అవన్నీ తీసి మళ్ళీ లోపల ఇంకేమైనా ఉంటుందేమో, అది తినాలేమో అనుకున్నాను నేనైతే. చూడండి, అలా పొట్టు తీస్తూ ఆ ఎల్లో కలర్ది ఉంది కదా పీచు, దాన్నే డైరెక్ట్గా తినేవాళ్ళట. అది దీంట్లో ఇలా పొట్టు తీస్తుంటేనే దీంట్లోనే 3 భాగాలు ఉంది లోపలే. దాంట్లో లోపల ఏం లేదు, మొత్తం అంతా ఇదే ఉంటుందట. ఆ లోపల ఒక గింజలాగా గట్టిగా అయిపోతుంది. అంటే ముంజకాయలు లేతగా ఉంటాయి కదా, అవి ముదిరి గట్టిగా అయిపోయి ఒక రాయిలాగా అయిపోతుంది. ఆ పైన అదే పొట్టు ఏమో ఇలా చూడండి, ఈ పీచుదేమో పైన ఎల్లో కలర్ మొత్తం ఇలా అయిపోతుంది. ఇదేమో కొద్దిగా జ్యూస్ లాగా తయారైపోతుంది. డైరెక్ట్ ఇదే నోట్లో పెట్టుకొని తినేవాళ్ళట, డైరెక్ట్గా ఒక్కొక్కటిగా తీసుకొని. కానీ కాల్చి తిని దాంతో ఏమైనా రెసిపీస్ చేసుకోవచ్చు, లైక్ జ్యూస్, స్వీట్ ఐటమ్, ఇంకా గ్యారెల్లాగా అలా చేసేవాళ్ళట. రెసిపీస్ అనేవి చాలానే ఉంటాయి. మనం ఒక వస్తువుతోటి ఎన్నెన్న రెసిపీస్ చేసుకోవచ్చు. కానీ ఇప్పుడైతే దీన్ని డైరెక్ట్ మాత్రం అయితే ఒక స్పూన్ తోటే ఇట్లా దానిపై నుండి తీసింది అన్నట్టు గుజ్జుని. స్పూన్తో తీస్తే కొన్ని ఆ పీచు అవి కూడా వస్తున్నాయి, తీగలు లాంటివి. దాని బదులు ఈ స్టెయినర్ లాంటివి ఉంటుంది కదా, లేకపోతే దాని మీద ఇట్లా గీకుతే ఫైన్గా స్మూత్గా వచ్చేస్తుంది అన్నట్టు. ఆ ఫెదర్ అవి పీచు అవన్నీ రాకుండా, వేస్ట్ అనేది రాకుండా మంచిగా నీట్గా ఆ గుజ్జు మొత్తం నీట్గా వచ్చేస్తుంది. సో అది బెటర్. ఇలా ఇలా మొత్తం ఇలా కంటే అదే బెటర్. ఈ రోజు ఆ రోజు అట్లనే తిన్నాను. కాకపోతే గిది తినద్దు, ఈ సైడ్ తినద్దు, మొదలు ఇంతవరకు తినద్దు. ఇది మధ్యలో తినాలి. అయితే టేస్ట్ చూద్దామని ఇట్లా నోట్ల గుజ్జు తీసింది కదా స్పూన్ తోటి, ఆ స్పూన్ అది ఒక కొద్దిగా టేస్ట్ చూసినాము. అదంతా మంచిగా అనిపించలేదు. అదేదో టానిక్ లాగా వేరే అనిపించింది. కొంచెం వగరుగా అట్లా కొట్టింది అన్నట్టు టేస్ట్. దాంట్లో ఏమన్నా స్వీట్ యాడ్ చేస్తే బాగుంటుంది అనిపించింది. స్వీటు అంటే దానికి తగ్గట్టు ఏమైనా యాడ్ చేసి జ్యూస్ లాగా తాగడం, లేకపోతే గ్యారెల్లాగా చేయడం, ఏదైనా వెరైటీ చేస్తే తినచ్చు. కానీ డైరెక్ట్ అయితే నాకు అంత అనిపించలేదు. అయితే మా అత్తమ్మ ఏమంది, మీరు ఈ కాలంలో మీరు తినలేరు, మేము అప్పుడంటే మేము తిన్నాం, మాకు అప్పుడు ఏం దొరకనప్పుడు మేము తిన్నాం ఇవి. ఇప్పుడు మీ కాలంలో మీరు టేస్ట్కి బాగా అలవాటు పడినారు కాబట్టి మీరు ఇది తినలేరు అని చెప్పినారు. సరే, ఏదో ఒక రెసిపీ చేద్దామని అనుకున్నాం అన్నట్టు. కానీ కొద్దిగానే వచ్చింది ఆ పేస్ట్ మాత్రం. అది కలెక్ట్ చేసింది కొద్దిగానే వచ్చింది. ఒక 1, 2, 3 అయితే ఎక్కువ వస్తుంది. దాంతో నేను ఎక్కువ ఉంటే గ్యారెలు చేసేదాన్ని అని చెప్పింది. కానీ కొద్దిగానే రావడం వల్ల సరే వీటితోటి ఏమైనా స్వీట్ ఐటెం చేద్దామని అనుకొని, చూడండి ఫస్ట్ దీన్ని ఆయిల్లో ఫ్రై చేసి నెక్స్ట్ పానకంలాగా చక్కెరను వాటర్ వేసి పానకంలాగా చేసి దాంట్లో ఇది వేసేసింది అన్నట్టు. ఇది కూడా టేస్ట్ ఓకే, కానీ కొద్దిగా షుగర్ యాడ్ చేయడం వల్ల కానీ అంత అనిపించలేదు టేస్ట్ మాత్రం. మేమైతే తిందామని కొద్దిగా తినేసి కొద్దిగానే పక్కన పెట్టేసినాము. సో ఇదండి.